రాచకొండ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 30వ మెగా ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం జరిగింది. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ రోడ్ సేఫ్టీ అథారిటీ కృష్ణప్రసాద్, రాచకొండ సిపి మహేష్ భగవత్, హీరో కళ్యాణ్ రామ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ అధికారులు వివరించారు. రోడ్ కోసం సేఫ్టీ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మన ఆనరబుల్ సీఎం గారు పబ్లిక్ లో ఫెసిలిటీస్ కోసం, ట్రాఫిక్ కోసం కమాండ్ కంట్రోల్ కడుతున్నారు. ఇది మా ఇండియాలో ఎక్కడ కట్టలేదు. తెలంగాణ వచ్చే తర్వాత క్రైమ్ రేట్ బి చాలా తక్కువైంది. ఈ గుడంబా బంద్ అయింది. చాలా పబ్లిక్ లో అంటే చాలా అవేర్నెస్ తీసుకొచ్చిన పోలీస్ పబ్లిక్ లో అంటే చాలా వాక్ చేశారు. హైదరాబాద్ లో 4 లక్షలు కెమెరా పెట్టేసిన మొత్తం హైదరాబాద్ లో కంట్రోల్ చేస్తున్నారు. పోలీస్ ఓవర్ స్పీడ్ చేస్తే చాలాన్ బి చేస్తున్నారు. తప్పకుండా ఫ్యూచర్ లో మేము ఓవర్ స్పీడ్ చేయవద్దు. పిల్లలు అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఎప్పుడు వస్తే, హైవే లైన్ వస్తే టైం లో పోతే హై స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నారు, లిమిట్ పోలీసులో ఎంత ఉంది, నువ్వు 60, 60, 70 కిలోమీటర్ల స్పీడ్ లో అంటే చాలా ఎక్కువ అవుతుంది. సిటీలో అంటే 30, 40 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే మీ సేఫ్టీ అవుతుంది. మీ సేఫ్టీ సెక్యూరిటీతో డ్రైవ్ చేస్తే అందరికీ ఇలా మంచి అవుతుంది. We have to obey the traffic rules and road safety పాటించాలని కోరుకుంటాను. And I want to give a very, very big salute to the whole police department of Telangana and the whole country. Salute to all. Police వాళ్ళు లేకపోతే మన సేఫ్టీ ఉండేది కాదండి. They are the only people who work for us. Once again, take care, be safe and obey all the traffic rules and regulations.